గత 2 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నలుమూలల అటు ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా 3 ప్రాంతాల్లో ప్రతిరోజు కూడా సామాజిక సాధికార యాత్రలో భాగంగా ప్రతి ప్రాంతంలో ఒక పండుగలాగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు ఈరోజు వివరిస్తూ ముందుకు వెళ్తూ ఈరోజు సూలూరుపేట నియోజకవర్గంలో పెద్దలు, రాజ్యసభ సభ్యులు, మనకి రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న విజయసాయిరెడ్డి అన్న సారథ్యంలో సూలూరుపేట 3వసారి అఖండ విజయం సాధించబోతున్న కిలివేటి సంజీవన్న నాయకత్వంలో వేదిక మీద ఉన్న మా డిప్యూటీ ముఖ్యమంత్రులు, శాసనమండలి సభ్యులు, మేయర్లు, ఇంకా మిగతా జెడ్పీటీసీలు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఇక్కడికి ఇచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు. 2019 ముందు ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎంతో మంది ఎంతో కొంత చేశారు. కానీ ఒక సామాజిక రాజకీయ భవిష్యత్తు కానీ ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళకి సింహ భాగం ఉండాలా, ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళకి బాధ్యతగా వాటాలో ఉండాలా అని చెప్పి బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీలకు 50% ప్రతి ఒక్క దాంట్లో ఒక హక్కు కల్పించిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. 2 రోజుల క్రితం భారతదేశంలోనే అతి పెద్ద రాజ్యాంగకర్త, భారతరత్న అంబేద్కర్ గారి స్టాచ్యూని ఈ రాష్ట్రంలో నడిబొట్టున, విజయవాడ నడిబొట్టున అతి పెద్ద విగ్రహాన్ని తీసుకువచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దళితుల మీద కానీ, బడుగు బలహీన వర్గాల మీద కానీ, మైనార్టీల మీద కానీ ఉన్న చిత్తశుద్ధి ఏంటంటే, గతంలో ఒక పాట ఉండేది, వసే రాములమ్మలు అనుకుంటా, మా పూరి గుడిసెలు ఊరి చివరన ఎందుకు, నడిబొట్టున ఎందుకు ఉండనట్టుగా ఒక పాట ఉన్నది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడ శంకుస్థాపన చేశాడంటే, విజయవాడ బయట పొలిమేరలలో ఎక్కడో శంకుస్థాపన చేసి ₹1 కూడా ఖర్చు పెట్టకుండా కేవలం అంగరంగ వైభవంగా ఒక శంకుస్థాపన చేసి గమ్ముకుంటే, ఆ విగ్రహం అక్కడ కాదు ఉండాల్సింది, విజయవాడ నడిబొట్టున ఉండాలా. ఈ రాష్ట్రం నడిబొట్టని చెప్పుకుంటున్న విజయవాడ నడిబొట్టు ఉండాలా. అక్కడే ఒక సామాజిక బాధ్యతగా స్టాచ్యూ ఆఫ్ సోషల్ స్టేటస్ అని గుర్తు చేయాలా అని చెప్పి విజయవాడ నడిబొట్టున పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇది ఒక సాహసం. చాలా మంది చెప్పొచ్చు మేము అది మేము ఇది అని, కానీ చెయ్యాలి అంటే ఒక మనసు ఉండాలా, చెయ్యాలి అంటే ఒక ధైర్యం ఉండాలా. ఎవరు ఏమనుకున్నా గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఆ వ్యక్తికి. విజయవాడలో ఎంతమంది ఇక్కడ పెట్టాడు అంబేద్కర్ విగ్రహం అని చెప్పి ఎంతమంది విమర్శలు చేసినా కాదు, అట్లాంటి మహనీయుడు ఉండాల్సిన స్థానం విజయవాడ నడిబొడ్డు అని చెప్పి ఆ ధైర్యంగా తీసుకొచ్చిన పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి దళితుడు, ప్రతి బడుగు బలహీన వర్గాలు కూడా ఆలోచన చేయమని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఎన్నికలు వస్తా ఉన్నాయి 2-3 నెలల్లో. రకరకాలుగా చెప్తారు, మీకు అయ్యి ఇస్తాం, మీకు ఇవి ఇస్తాం, ఇంకేమన్నా అవసరమైతే రాష్ట్రాన్ని అంతా కూడా మొత్తాన్ని రాసిస్తాం, నాకు ఓట్లేండి అని చెప్పి ఈరోజు మీ అందరికి కూడా వస్తారు. చేయండి. ఈరోజు మన ముందున్న ఇది గత 2 నెలల్లో ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఈరోజు మీ అందరు కూడా కూటమిలు ఎలా జరుగుతున్నాయో మీ అందరికీ కూడా తెలుసు. కుటుంబాల్ని చీల్చే ప్రయత్నం, దానికి ప్రసిద్ధిగాంచిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు
కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఇద్దరు ఒకటై ఇంకా అందరిని కూడా కలుపుకొని అందరి లక్ష్యం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని దించాలా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాకూడదు అని చెప్పి ఈరోజు బాధేస్తుంది. ఈరోజు మా అందరం కూడా ఈ రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అందరం కూడా మా ఆడబిడ్డగా, మా సోదరిగా, మా అక్కగా, మా చెల్లిగా, ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డగా అనుకున్న సోదరి కూడా ఈరోజు వాళ్ళ కుట్రల్లో భాగస్వాములై ఈరోజు వాళ్ళు పండిన పన్నాగంలో ఈరోజు ఒక పావులాగై ఈరోజు జగనన్న మీదకి వచ్చే ఇది కూడా ఈరోజు మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఈరోజు ఒక్కటే అడుగుతా ఉన్నాం షర్మిలమ్మ గారిని, ఈరోజు ఒక్కటే ఈ వేదిక మీద నుంచి ప్రతి రాజశేఖర రెడ్డి గారి గుండె చప్పుడు, ప్రతి రాజశేఖర రెడ్డి గారి అభిమాని, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఒక్కటే అడుగుతా ఉన్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఇబ్బంది పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడే మాట మీరు చీల్చాలనుకునే ప్రతి ఓటు కూడా ఎవరికి లబ్ధి చేకూర్చాలనుకుంటా ఉన్నారు? చిరకాలమైన రాజశేఖర రెడ్డి గారికి శత్రుగా ప్రత్యర్థిగా చంద్రబాబు నాయుడు గారికి కాదని అడుగుతా ఉన్నా. ఇది వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక దళితుడు ఓటు చీల్చాలన్నా, ఒక బీసీ ఓటు చీల్చాలన్నా, మైనార్టీ ఓటు చీల్చి ఎవరికి లబ్ధి చేకూర్చాలనుకున్న ఆలోచన చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకా లేకపోతే ఆ కాంగ్రెస్ పార్టీ ఎలుగుని నడిపిస్తున్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి గుండెల మీద చేసుకొని మనం మాత్రం ఆలోచన చేయడం చరిత్ర కూడా క్షమించదు. ఒక పొరపాటు చేస్తే చరిత్ర కూడా చరిత్ర పుటల్లో మాయని మచ్చగా మిగిలిపోతుందేమో అనే ఒక భయం ఈ రోజు రాజశేఖర రెడ్డి అభిమానించే ప్రతి గుండె చప్పుడు కూడా ఈ రోజు అందరం కూడా బాధపడుతూ ఉన్నాం. ఆలోచన చెయ్యమని మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి అభిమానించే ప్రతి గుండె కూడా మా సోదరుని అడుగుతా ఉన్నాం. అమ్మా, ఈ రోజు నువ్వు మాట్లాడిన ప్రతి మాట, జగనన్న మీదకు మురిచి నువ్వు మాట్లాడిన ప్రతి మాట, ఈ రోజు పైన రాజశేఖర రెడ్డి గారు నిజంగా ఈ రోజు మీరు చెప్తున్న కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డికి ఇది ఇచ్చింది అది ఇచ్చిందని చెప్తున్నాను. రాజశేఖర రెడ్డి గారిని ఛార్జ్ షీట్ లో పెట్టిన చనిపోయిన వ్యక్తిని రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజు కేసులో ఛార్జ్ షీట్ లో పెట్టిన మర్చిపోయినావా అని అడుగుతా ఉన్నా. ఈరోజు అధికారాలు ఉంటాయి పోతాయి, అధికారాలు వస్తాయి పోతాయి, కానీ చరిత్రలో మాత్రం చేసిన మచ్చ పొరపాటు మాత్రం మిగిల్చుకోవద్దు తల్లి అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, రాజశేఖర రెడ్డి గారి గుండె చప్పుడుగా, రాజశేఖర రెడ్డి గారిని దేవుడిగా భావించి, రాజశేఖర రెడ్డి గారిని ప్రతి కుటుంబంలో ప్రతి ఇంట్లో కూడా తమ బిడ్డ కూడా ప్రతి ఒక్కరు కూడా మా బిడ్డలుగా, మా అన్నగా, మా అక్కగా భావించే ప్రతి ఒక్క రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కూడా ఈరోజు బాధపడుతుందని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ఈరోజు మనందరికీ కూడా ఈరోజు బీసీలు కానీ, మైనార్టీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ ఈరోజు అందరూ కూడా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు గౌరవమివుడు, ఎస్సీలకు గౌరవమివుడు, ఎస్టీలకు గౌరవమివుడు అని. కానీ ఈ వేదిక మీద నుంచి ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా, బీసీలకి ఎంత గౌరవం ఇస్తాడు, గుండెల్లో ఎలా పెట్టుకొని చూస్తాడు అని చెప్పుకునే దానికి ఎవరో అవకాశం లేదు. మీ ముందు మాట్లాడుతున్న ఈ అనిల్ కుమార్ యాదవ్ నిలువెత్తు సాక్ష్యం అని చెప్తా ఉన్నా. ఈ జిల్లాలో ఇచ్చి ఎవరు ఎంతమంది అని చెప్పినప్పటికీ, ఎవరిని చెప్పినప్పటికీ కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నుంచి మొట్టమొదటిగా మంత్రి ఇచ్చిన బీసీ మంత్రి ఒక చరిత్ర నాకు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఎవరెవరైనా చెప్తారు అనిల్ ఇక్కడ ఉన్నాడు, అనిల్ అక్కడికి తీస్తాడు, అనిల్ అక్కడికి. అనిల్ ఎక్కడ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఎక్కడ ఉండాలి అని చెప్పి. నెల్లూరు నగరంలోనే అనిల్ ఉంటాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దీవించి పంపించిన వ్యక్తి ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ మాకు తెలుసు. ఎందుకంటే ఈరోజు మొత్తం ఈరోజు బీసీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ ఈ జిల్లా నెల్లూరు జిల్లాలో చాలా మంది బాధపడచ్చు, నాయకులు మనందరం కూడా బాధపడచ్చు, మా కార్పొరేటర్లు బాధపడచ్చు, మా జెడ్పీటీసీలు బాధపడచ్చు. ఏంటంటే గతంలో ఒక పెన్షన్ రావాలన్నా మా గుమ్మం దొక్కేవాళ్ళు, మేము ఇచ్చేవాళ్ళమే. ఒక కాగితం కావాలన్నా మా ఇంటికి వచ్చేవాళ్ళు, మేము ఇచ్చేవాళ్ళమే. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక 5,000 మందికి గౌరవం తగ్గించుండొచ్చేమో, కానీ ఈ రాష్ట్రంలో 70-80 లక్షల మంది ఆత్మగౌరవాన్ని పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఏ పేదవాడైనా, ఏ అవ్వైనా, ఏ అక్కైనా ఈరోజు పెన్షన్ కావాలంటే ఏ నాయకుడు గుమ్మం ఎక్కాల్సిన అవసరం లేదు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా కానీ నేరుగా మీ ఇంటికే వాలంటీర్ వచ్చి అవ్వ పెన్షన్ కావాలా, అక్క పెన్షన్ కావాలా, అన్నా పథకం కావాలా, చెల్లి పథకం కావాలని ఇచ్చి
మీ ఇంటికి వచ్చి మీ అన్న ఇచ్చాడు, మీ అన్న ఇచ్చాడు, మీ తమ్ముడు ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అని చెప్పి గర్వంగా ఈ రోజు ఎవరు వచ్చినా కూడా నేను ఇచ్చానని చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడని చెప్పుకొని తలెత్తుకొని ఈ రోజు ఆత్మగౌరవంగా ఈ రోజు లక్షలాది మంది ఈ రాష్ట్రంలో బతుకుతున్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఆలోచన విధానం అని చెప్పి రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. లేదు మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయము, ఆ దొంగలకు వేసుకుంటాము, ఆ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి ఓటు వేసుకుంటాము, మళ్ళీ ఆ వాలంటీర్ వ్యవస్థని ఆ సెక్రటేరియట్ వ్యవస్థని తీసేసి జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడి మాకు పెన్షన్ ఇవ్వండి, మాకు అమ్మఒడి ఇవ్వండి అని పథకం అనుకొని మనం తల ఉంచుకొని బతుకుతామని ఆలోచన చేయాల్సిన ప్రతి పేదవాడు కూడా ఆలోచన చేయమని చెప్పి రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా మంది ఒక్కొక్కసారి చెప్తారు అల్లా రాజు పెద్ద, అల్లా ఆయన పెద్ద, పూలే గారు పెద్ద, వీళ్ళందరూ పెద్ద, వీళ్ళంతా మహనీయులే. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టలేదబ్బా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టుంటే ఇంకా అంతకన్నా పెద్ద ఉండేవాడేమో. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టాడు, 50 సంవత్సరాల తర్వాత చెప్పుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఏమి చేశాడు అని. ఏ తరానికి ఆ తరానికి, ఏ దశాబ్దానికి ఆ దశాబ్దానికి ఓ మహనీయుడు పుడతాడు. ఈ రోజు గర్వంగా చెప్తా, నేనప్పుడు పుట్లా, నేనప్పుడు చూడలా, కానీ ఈ దశాబ్దంలోనే పుట్టా, ఇక్కడే పుట్టా, నాకు మహనీయుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈరోజు తలెత్తుకొని చెప్తా.